ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మత్స్యకారులు అంటే ఎంత కష్టపడతాడు ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. మత్స్యకారులు అనేవాళ్ళు కొన్ని లక్షలు పెట్టి బోట్లు కొంటారు, కొన్ని లక్షలు పెట్టి రైతులు ఎక్కించుకుంటారు. అయినా కానీ అవి అప్పు చేసి మన రైతుల్ని పెట్టుకొని అప్పు చేసి బోట్లు అన్నీ కొంటారు. అయినా సరే కానీ కొని మళ్ళీ వేటకెళ్ళడానికి కొన్ని 1 లక్ష 2 లక్షలు ఉంటేనే కానీ ఆ బోట్ వెళ్ళదు, సోనా బోట్. అయినా కానీ ఆ బోట్కి కూడా మళ్ళీ అప్పు చేసి ఆయిల్ డీజిల్ ఇవన్నీ కొనిన తర్వాత ఐస్ కూడా కొన్ని వేల కిలోమీటర్ల దూరం వెళ్తారు. ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి కూడా తెలీదు. మ్యాక్సిమం వెళ్ళి సిగ్నల్ లేనంత ఏరియాలోకి వెళ్ళి వాళ్ళు చేపలు దొరికినా దొరకకపోయినా అక్కడ ఉండి ఒకవేళ చేపలు ఏమి దొరకపోతే మళ్ళీ వచ్చినా నష్టం, లాస్ వస్తుంది. లాస్ వచ్చింది కదా అని మళ్ళీ వదిలేరు. మళ్ళీ అప్పు చేసి మళ్ళీ వెళ్తారు, మళ్ళీ గంగమ్మ నింపుకు మళ్ళీ అడుగులో పెడతారు. అంతేగాని ఏం చేసుకోరు ఫిషర్మెన్స్. అర్థమైంది అనుకుంటా. అలాగే ఫిషర్మెన్స్ ఏం చేస్తారంటే అసలు అప్పు వచ్చినా కానీ సిగ్నల్ లేని ప్రదేశంలోకి వెళ్ళి కూడా ఆయన తిరిగి వస్తాడో లేదో కూడా తెలియదు. అయినా కానీ అంత డేరింగ్గా సముద్రంలోకి వెళ్తాడు ఒక ఫిషర్మ్యాన్. ఆ ఫిషర్మ్యాన్ గురించి ఎంత అలా చెప్పాలి. ఫిషర్మ్యాన్ దగ్గర ఏమీ లేదంట. ఫిషర్మ్యాన్ పడ్డ కష్టం ఎవడో పడ్డావు. మ్యాక్సిమం మీరు పడతారనుకునేలాంటి ఒకసారి వెళ్ళి చూడండి. వాళ్ళు 2 నెలలు 3 నెలలు సంథింగ్ ఇంకా ఎక్కువ కూడా ఉంటారు. అన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఉండాలంటే ఉండలేరు కదా. మీరైనా ఉండగలరా? ఉండలేరు కదా. రైతు అంటే ఏం చేస్తాడు? కష్టపడతాడు, ఇంటికి వెళ్తాడు. వీళ్ళు ఎన్ని నెలలు ఉంటారు చెప్పండి ఫ్యామిలీని వదిలేసి. ఎగ్జాంపుల్గా తండ్రి మూవీలో చూడండి, అన్ని సంవత్సరాలు ఉంటాడు, చాలా కష్టపడతాడు ఫిషర్మ్యాన్. ఆయన్ని ఫిషర్మ్యాన్ అనకూడదు, ఒక రాజు అని పిలవాలి. మనకి హెల్దీ ఫుడ్ తెస్తాడు సముద్రంలో అండి. అంత హెల్దీ ఫుడ్ తెచ్చి అసలు మందు గుంది కొట్టలేని ఫుడ్ తెచ్చి మనకి ఇస్తూ ఉంటాడు. అలాంటి సీబుడ్ తెచ్చిచ్చిన ఫిషర్మ్యాన్ని మనం రాజు అని అనాలి. ఆయన ప్రాణాలు పోతాయి అని తెలిసినా కూడా లెక్క చేయకుండా సముద్రంలోకి వెళ్తాడు చూడు. వాట్సాప్ చెప్పాలి నిజంగా మైండ్ బ్లోయింగ్. అంతే. ఇంకా అటువంటి ఫిషర్మ్యాన్స్ ఉండి మనకు ఫుడ్ తెచ్చిస్తున్నారంటే, ఒక ఫిషర్మ్యాన్స్ ఈ రోజున లేకపోతే ఈ ఇండియాలో ఎవడు ఫుడ్ తినలేడు. సీ ఫుడ్ మీరు ఎక్కడో కూర్చొని ఏసీ రూమ్లో ఫుడ్ తింటున్నారంటే ఓన్లీ ఫిషర్మ్యాన్ వల్లే. అర్థమైంది అనుకుంటా. మీరు ఆ ఫిషర్మ్యాన్ లేకపోతే ఫిషర్మ్యాన్ చులకనగా చూస్తారు మీరు. ఫిషర్మ్యాన్ లేకపోతే ఫిషర్మ్యాన్ ఈ రోజు ఒక ఇండస్ట్రీలో లేడు, ఒక మూవీలో లేడు, పెద్ద పెద్ద స్థాయిలో ఎక్కడా లేడు. ఫిషర్మ్యాన్ ఓన్లీ గంగలోనే ఉన్నాడు. అర్థమైంది అనుకుంటా. గంగలో ఉన్నాడు. ఎక్కడ ఏ మూవీలోని ఎందులోని ఫిషర్మ్యాన్ అనేవాడు అక్కడ కనబడట్లేదు. ఏమన్నంటే రైతు బిడ్డ, రైతు కష్టాలు పడతారు అని రైతుని తీసుకుంటాను అంటున్నారు. ఫిషర్మ్యాన్ కష్టాలు కదా, ఇన్ని కష్టాలు ఉన్నాయి ఫిషర్మ్యాన్కి. ఇన్ని సంవత్సరాలు సముద్రంలో ఉండి కష్టపడి చేసి అన్ని చేసినా కనబడవు. కొన్ని లక్షలు పోగొట్టుకుంటాడు. ఆ లక్షలే కాకుండా ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా గంగలో గడిగెడతారు. మీరు ఎడతారా?